గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్స్, షాపూర్ గండిమైసంలో చేస్తున్నా అండి. ఈరోజు మనం డయాబెటీస్, మధుమేహం గురించి తెలుసుకుందాం. ఇది ఎంత డేంజర్ అంటే మన వరల్డ్ వైడ్లో ఇండియా, చైనాని డయాబెటిక్ క్యాపిటల్స్ అంటాం. అంటే సగానికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో సగానికి సగం మందికి పైగా ఈ మధుమేహం అనేది ఉంది. సో ఈ మధుమేహం అసలు ఏమేమి లక్షణాలు, ఇంకా మనం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ థింగ్, లక్షణాలు తెలుసుకునే ముందు మధుమేహం అనేది ఎన్ని రకాలు అంటే, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎలా 2 రకాలు, హైపో, హైపర్, ఇలాగే మధుమేహం కూడా చాలా రకాలు ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే 4 రకాలు ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది టైప్ 1, టైప్ 2. ఎందుకంటే 99% ఉండేది టైప్ 1, టైప్ 2 ఉంటుందన్నమాట ఈ షుగర్ అనేది. ఇప్పుడు ఈ టైప్ 1, టైప్ 2లో టైప్ 1 అనేది ఒక 10 నుంచి 15% వరకు ఉండొచ్చు. ఈ టైప్ 2 అనేది మాత్రం 90% ఉంటుంది ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే. సో మనం ఫస్ట్ ఈ 90-10% రేషియో ఉన్న టైప్ 1, టైప్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కొంచెం రేర్ అండి, చెప్పే కదా 10% పీపుల్లోనే ఉంటుంది. ఇది ఎక్కువగా 15 సంవత్సరాల లోపల వస్తుంది. అంటే దానికి ఏమీ ఏజ్ కానీ అలా ఏమి ఉండదు. అంటే 6 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 10 సంవత్సరాల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డయాబెటీస్కి ఖచ్చితంగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇది ట్యాబ్లెట్లతో తగ్గే షుగర్ కాదు. ఎందుకంటే ఇది ఎందువల్ల వస్తుందంటే మన బాడీలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఏదైతే ఉంటుందో దాని నుంచి షుగర్ అనేది ప్రొడక్షన్ లేక వచ్చే డయాబెటీస్ ఇది. అందువల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తేనే తగ్గుతుంది. అందుకే మనం టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇదే టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఇది మ్యాక్సిమం స్ట్రెస్ రిలేటెడ్. అంటే స్థూలకాయం, వెయిట్ బాగా ఒబీస్ ఉండడం వల్ల, బిఎంఐ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా బయట జంక్ ఫుడ్స్, లేదా ఈ ధూమపానం కానీ, ఈ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీసే టైప్ 2 డయాబెటీస్. ఈ మధ్య ఈ డయాబెటీస్ అన్నది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 60-70% మందికి ప్రతి ఒక్కరికి షుగర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మనం ఇప్పుడు టైప్ 1 or 2 ఈ 2 డయాబెటీస్ కలిపి అసలు ఏ లక్షణాలు ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఈ డయాబెటీస్లో మనకి ఉండే లక్షణాలు ఏంటంటే, ఎక్కువగా కనబడేది ఏంటంటే యూరినేషన్, మూత్రస్రావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రిపూట మినిమం 3-4-5 సార్లు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తే దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, నాలుక ఎండుకుపోవడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. ఇవి వెరీ కామన్గా కనబడే సిమ్టమ్స్. ఇదే కాకుండా కొంతమందిలో అంటే లైక్ లేడీస్లో కానీ, మగవాళ్ళలో ఏంటంటే ఈ యూరిన్ దగ్గర మనకి డ్రై అవ్వడం, అక్కడ పగలడం. లేడీస్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కానీ, అక్కడ ఇచ్చింగ్ రావడం కానీ, సెర్విసైటిస్, ఏమంటారు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వెరీ కామన్గా ఉంటాయి. ఇంకొంతమందిలో ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టడం. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే కంటి చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే కంటి మీద కూడా షుగర్ అనేది ఎఫెక్ట్ అయ్యి కంటి చూపు తగ్గుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కాళ్ళు మంటలు, తిమ్ముర్లు, లేదా కాళ్ళకి సెన్సేషన్ అనేది తెలియదు, ఏం గుచ్చుకున్నా కూడా నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. అది 3rd స్టేజ్లో. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ లక్షణాలే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన ముక్కు నుంచి కూడా ఫ్రూటీ లాగా స్మెల్ అనేది, ఫ్రూట్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి తొందరగా దెబ్బలు తగిలినా కూడా తగ్గకపోవడం అనేది, ఇంకా మూత్రంలో మంట రావడం, మూత్రం పచ్చగా రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వెరీ కామన్గా కనబడుతుంటాయండి. ఇలాంటి లక్షణాలు కనబడితే ఖచ్చితంగా ఫస్ట్ మనం జిఆర్బిఎస్ అంటే ఈ జస్ట్ ఈ వేనికి గుచ్చుకున్న షుగర్ లెవెల్స్ అన్నవి గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. తర్వాత మనం తినకముందు, తిన్న తర్వాత షుగర్, లేదా ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్ అంటాం. లేదా మనకి HbA1c అసలు ఎన్ని మంత్స్ నుంచి షుగర్ స్టార్ట్ అయింది అని తెలుసుకోవడానికి
హెచ్బిఓన్సీ టెస్ట్లు ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఈ షుగర్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకుందాం మనం ఇప్పుడు. మెయిన్గా షుగర్ వచ్చాక మనం చేసేది ఏమి ఉండదు. అంటే ఈ హెచ్బిఓన్సీ అనేది 6 months షుగర్ లెవెల్స్ చూస్తాం. అది 7.5 8.5 ఉందనుకోండి, ఏం చేయలేం. అదే 6 లోపల లేదా 6.5 లోపల దాన్నే మనం ప్రీ డయాబెటీస్ అంటాం. వీళ్ళలో కానీ లేదా అసలే మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంది అంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు షుగర్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు అంటే 7 రోజుల్లో అట్లీస్ట్ 5 రోజులైనా కూడా రోజుకి 1 గంట పాటు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివన్నీ చేయడం, లేదా హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా స్వీట్స్, జంక్ ఫుడ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లన్నీ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇంకోటి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో మనం ఎక్కువగా ఏమంటారు కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి పాయిజనస్ ఫుడ్స్ తినకుండా మనం ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇంకా జామ్ కానీ, బ్రెడ్స్ కానీ ఇలాంటి పిండి వంటకాలు కానీ కంప్లీట్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజ్తో పాటు డైట్ చాలా ఇంపార్టెంట్. అంటే బింజ్ ఈటింగ్ అంటే హెవీగా తినడం, ఈ బిర్యానీలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ ఇవి ఉంటాయి కదా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంటే షుగర్ వేసినవి, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ ఫుడ్స్ అనమాట షుగర్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ థింగ్, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు డైట్తో మనం అట్లీస్ట్ ఒక 10 years వరకు అయినా, అంటే మన షుగర్ ఇప్పుడు మీకు 50 yearsకి వచ్చే షుగర్ని ఒక 60 yearsకి పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఇంకో 10 సంవత్సరాలు లేట్ చేయొచ్చు. లేదా ఇంకా బాగా డైట్ మెయింటైన్ చేస్తే ఒక 15 సంవత్సరాలు మనం చేయొచ్చు. అంటే వచ్చేది ఎలాగైనా వస్తుంది. అంటే ఇప్పుడు 70, 80లో కూడా రావచ్చు. కానీ అది 30లో రావడం వేరు, 70, 80లో రావడం వేరు. సో ఈ షుగర్ అనేది మీరు ఎంత పోస్ట్పోన్ చేయాలంటే అంత మంచి డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.